గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా మాకు సమాధానము దయచేయండి. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సామాన్య 2వ ఆదివారం మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ 2వ ఆదివారంలో మొదటి పట్టణముగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనము, 5వ వచనము మరియు 6వ వచనం. అలాగే 2వ పట్టణముగా పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. సువిశేష భాగాన్ని యోహానుకు రాసిన సువిశేషము 1వ అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 దివ్యగ్రంథ పట్టణాలను మనం ధ్యానం చేసే క్రమంలో ముందుగా సువిశేషాన్ని మనం ధ్యానం చేస్తే, ప్రియబిడ్డలారా, సువిశేషంలో ఒక ప్రధానమైనటువంటి మాట మనం గమనించే మాట, ధ్యానం చేయవలసిన మాట ఏంటంటే, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈ మాట బాప్టిస్ట్ యోహాను గారు యోర్దాను నదిలో ఉండి ఆ యోర్దాను నది ఒడ్డున నడుచుకుంటూ వచ్చేటువంటి యేసుక్రీస్తును ఉద్దేశించి ఆయన వైపు చూపిస్తూ బాప్టిస్ట్ యోహాను గారు చెప్పినటువంటి మాట ఇది. ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మనం గమనిస్తే ప్రియబిడ్డలారా, ఈ వాక్యాన్ని దేవుని గొర్రెపిల్ల అనే విషయాన్ని అనే వాక్యాన్ని పదాన్ని మనం ధ్యానం చేస్తే, ఈ గొర్రెలు అనేటువంటి ఈ జంతువులు ప్రియబిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలకు, యోధా ప్రజలకు చాలా అంటే చాలా సన్నిహితమైనటువంటి జంతువులు ఇవి. వారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి జంతువులు ఈ గొర్రెపిల్లలు. గొర్రెలు వారి యొక్క జీవితంలో ఒక అంతర్భాగం, ఒక ముఖ్యమైనటువంటి జీవనోపాధి ఈ గొర్రెలు పెంచుకోవటం యూదులందరూ కూడా. మనం గమనిస్తే ప్రియబిడ్డలారా, ఒక విడదీయలేనటువంటి అనుబంధాన్ని ఆ గొర్రెలతో ఇశ్రాయేలు ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. ఒక ప్రక్కన సాంఘికంగా అంటే సోషలాజికల్గా మనం మాట్లాడితే కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ గొర్రెల పెంపకం మీదే ఆధారపడి జీవించేవాడు. ఇంకో ప్రక్కన ఆర్థికంగా కూడా వారికి జీవనోపాధి ఈ గొర్రెల పెంపకమే. మరియు మతపరంగా కూడా ఈ గొర్రెల వల్ల ఈ గొర్రెలని యెరూషలేము దేవాలయంలోను బలిపీఠాల దగ్గర ఈ గొర్రెల్ని బలి సమర్పణ చేసేటువంటి విధానం పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, ప్రియబిడ్డలారా, ఈరోజు యేసు ప్రభుని బాప్టిస్ట్ యోహాను గారు ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని సంబోధిస్తూ ఉన్నాడు అని యోర్దాను నదిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని ఒక గొర్రెపిల్లలాగా సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి యూదులందరూ కూడా గొర్రెలు కాసుకునేవాళ్ళే. ద జ్యూస్ ఆర్ ఆల్ ద షెపర్డ్స్. అబ్రహాంతో ప్రారంభిస్తే అబ్రహాము ఒక గొర్రెల కాపరి, అలాగే తన కుమారుడు ఇస్సాకు గొర్రెల కాపరి, యాకోబు గొర్రెల కాపరి. ఆ విధంగా వారి వంశాంకులందరూ కూడా గొర్రెలు కాసుకొని జీవనోపాధి సంపాదించుకునే వాళ్ళే. మతపరంగా, ఆర్థిక పరంగా, అలాగే సామాజికంగా వీళ్ళని ఈ 3 సందర్భాల్లో కూడా గొర్రెలు అనేవి వారి యొక్క జీవితంలో, వారి యొక్క మతంలో ఒక ప్రధానమైనటువంటి జంతువులు ఈ గొర్రెలు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం కదా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, దావీదు పాపం చేసినప్పుడు కూడా నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఒక చిన్న కథ ద్వారాగా దావీదు చేసిన పాపాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక ధనవంతుడికి కొన్ని 100 గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడికి ఒకే గొర్రెపిల్ల ఉంది. ఆ పేదవాడు ఆ గొర్రెపిల్లని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు, తన బిడ్డలో ఒక బిడ్డగా పెంచుకుంటున్నాడు, తన కుటుంబంలో ఉంటుంది, అతనితో పాటు తింటుంది, పడుకుంటుంది అనేటువంటి ఒక చక్కని కథను వివరించాడు దావీదు చేసిన పాపాన్ని గుర్తు చేస్తూ. కాబట్టి ఆ గొర్రెపిల్ల కుటుంబంలో ఒక పిల్లగా పెరిగింది, ఒక బిడ్డగా పెరుగుతూ ఉంది.
అంటే ఇశ్రాయేలు ప్రజలు యూదులందరూ కూడా గొర్రెల్ని తమ సొంత కుటుంబ సభ్యులాగా పెంచుకున్నారు. తమ సొంత బిడ్డలాగా పెంచుకోవటం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వారి యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన అంతర్భాగం అయిపోయింది ఈ గొర్రెలు అనేవి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి దేవునికి బలి సమర్పణ చేసేటువంటి జంతువులన్నింటిలో కూడా ఈ గొర్రెలు ముఖ్యమైన జంతువులు, ఒక ప్రముఖమైన ప్రశస్తమైన జంతువులు ఈ గొర్రెలు. అందుకని ఈరోజు ఈ గొర్రెలు అనేటువంటి ఈ జంతువుని మనం విశ్లేషిస్తూ ఉన్నాం. ఎందుకని బాప్తిస్ట్ యోహాను గారు యేసుప్రభుని లోకపాపాలను మోసుకొని పోయే దేవుడి గొర్రె పిల్ల అని సంబోధిస్తున్నాడు. కాబట్టి ఈ గొర్రెలు అనగానే వాటి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి గుణం ఏంటంటే వినమ్రతకు చిహ్నం, విధేయతకు చిహ్నం. వినమ్రత, విధేయత, అలాగే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే వినయం, వినమ్రత, విధేయత ఈ గొర్రెలకి ఉంటుంది. అందుకని మనం చూస్తే ఈ రోజులో చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా టైగర్ని, ఈస్ ఎ టైగర్, ఈస్ ఎ లయన్, ఈస్ రూలింగ్ లయన్ అని పిలుస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఎవరో కూడా ఒక గొర్రెపిల్లలాగా ఉండాలి, ఐఎమ్ ద ల్యామ్, నేను ఒక గొర్రెపిల్ల, వినయానికి గుర్తు, వినమ్రత గుర్తు, తగ్గి మనసు గుర్తు, విధేయత గుర్తు అనే విధంగా ఎవరు కూడా గొర్రెపిల్లలాగా పోల్చుకోరు. ఈ రోజులో మనం గమనించేది అదే. ఎక్కడ చూసినా కానీ ఈస్ ఎ టైగర్, ఈస్ ఎ లయన్, ఆయన గర్జించే సింహం, ఆయన పులి అనే విధంగా చెప్పుకుంటారు తప్ప ఒక గొర్రెపిల్లతో పోల్చుకోవడం అనేది అది చాలా వరకు తక్కువ. కానీ ఇక్కడ బాప్టిస్ట్ యోహాను గారు యేసుప్రభుని చూపించి, ఒడ్డు నడుచుకుంటూ వచ్చినటువంటి యేసుప్రభుని చూపించి లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని సంబోధిస్తూ ఉన్నాడు. ఒక ప్రక్కన యేసుప్రభు దేవుని గొర్రెపిల్ల, యోధాగోత్రపు సింహము యేసుప్రభు, యోధాగోత్రపు సింహము యేసుప్రభు. కాబట్టి బాప్టిస్ట్ యోహాను గొర్రెపిల్ల అని సంబోధిస్తుండే ఇక్కడ. అయితే ఎందుకని ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుని గొర్రెపిల్ల అని సంబోధిస్తున్నాడంటే మనం ధ్యానం చేయడం ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం కదా, ఆదికాండము 22వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం. ఏంటది? అబ్రహాము ఇస్సాకును బలి సమర్పించేటువంటి క్రమంలో, బలి సమర్పణ కోసం తీసుకెళ్ళేటువంటి క్రమంలో దేవుడు చెప్పినటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళేటువంటి ఆ ప్రయాణంలో ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాముని తండ్రిని. ఏమని? ఇదిగో తండ్రి, బలి సమర్పణ కోసం నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఎక్కడ? వేర్ ఈజ్ ద ల్యాంబ్? వేర్ ఈజ్ ద ల్యాంబ్ ఫర్ ద సాక్రిఫైస్? గొర్రెపిల్ల ఎక్కడ? గొర్రెపిల్ల ఏది అనేటువంటి ప్రశ్న సంధించాడు ఇస్సాకు, ఆ చిన్నారి బాలుడు. ఆ గొర్రెపిల్ల ఏది అనేటువంటి ఆ ప్రశ్నకి సమాధానం యోర్దాను నదిలో బాప్టిస్ట్ యోహాను చెబుతున్నాడు. ఆ గొర్రెపిల్ల ఇదే, వేర్ ఈజ్ ద ల్యాంబ్ అన్నాడు ఇస్సాకు. ఇక్కడ బాప్టిస్ట్ యోహాను అన్నాడు, దిస్ ఈజ్ ద ల్యాంబ్, ఇదిగో లోకపాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈరోజు సువిశేషంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం గమనించే విషయం అదే. యోహాను గారు, బాప్టిస్ట్ యోహాను గారు యోర్దాను నదిలో ఉన్నాడు. యోర్దాను నది మొత్తం కూడా జలంతో కిక్కిరిసి ఉంది. పోయిన ఆదివారం కూడా మనం గమనించింది అదే. యేసుప్రభునికి జ్ఞానస్థానం స్వీకరించిన క్రమంలో యోర్దాను నది మొత్తం కూడా జలంతో నిండిపోయింది. సద్దుకాయలు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత నాయకులు, మత పెద్దలు, సుంకరులు, అలాగే వ్యభిచారులు, జారుడులు, అలాగే నిమ్మన జాతి వారు, బడుగు బలహీన వర్గాల వారు, సామాన్య జనం అందరూ కూడా ఉన్నారు అక్కడ యోర్దాను నదిలో పోయిన ఆదివారం కూడా. అదే ఈ ఆదివారం కూడా ఇక్కడ సువిశేష సందర్భం, సువిశేషంలో ఉన్న ప్రదేశం ఏంటంటే యోర్దాను నది. పోయిన ఆదివారం యోర్దాను నది, ఈ ఆదివారం కూడా యోర్దాను నది. ఈ రెండు ఆదివారాలకు కూడా ప్రదేశము, స్థలం అనేది యోర్దాను నది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు యోర్దాను నదికి వస్తూ ఉన్నాడు. యోర్దాను నదికి వస్తూ ఉన్నాడు, ఒడ్డు నడుచుకుంటూ వస్తున్నాడు. యోర్దాను నదిలో జనం అంతా కూడా వండిపోయారు, జ్ఞానస్నానం తీసుకుంటూ ఉన్నారు బాప్టిస్ట్ యోహాను గారు చేతుల మీదుగా. అయితే ఒడ్డు నడుచుకుంటూ వచ్చినటువంటి యేసుక్రీస్తును చూసినటువంటి బాప్టిస్ట్ యోహాను, గమనించినటువంటి బాప్టిస్ట్ యోహాను గారు ఆయన వైపు చేయెత్తి చూపించి యేసుప్రభు వైపు, ఇదిగో లోకపాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని వర్ణిస్తూ ఉన్నాడు, అని పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసుప్రభుని ఒక గొర్రెపిల్లలాగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి అక్కడ ఇస్సాకు అడిగిన ప్రశ్నకి సమాధానం బాప్టిస్ట్ యోహాను గారు చెబుతున్నారు. గొర్రెపిల్ల ఎక్కడ అనేటువంటి ప్రశ్న ఆ పసిబాలుడు సంధించాడు తండ్రి అబ్రహాముకి. గొర్రెపిల్ల ఎక్కడ అనే ప్రశ్న, దానికి సమాధానమే యోర్దాను నదిలో బాప్టిస్ట్ యోహాను గారు చెప్తున్నాడు. ఇదిగో అదే గొర్రెపిల్ల, ఇదిగో. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తును ఒక గొర్రెపిల్ల వలె వర్ణించడం అనేది, పరిచయం చేయడం అనేది అసలు ఏంటి సందర్భం?
గొర్రె పిల్లకి యేసు ప్రభుకి మధ్య సంబంధం ఏంటి? వాట్ ఆర్ ద సిమిలారిటీస్? అసలు ఏంటి అసలు ఆ యేసు ప్రభుని గొర్రె పిల్ల అని ఎందుకు సంబోధించాల్సి వచ్చింది బాప్టిస్ట్ యోహాను గారు అని మనం ధ్యానం చేస్తే కనుక చక్కని విషయాలు మనకు బోధపడుతూ ఉంటాయి, మనం అర్థం చేసుకోవచ్చు. అందులో మొదటి విషయం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెపిల్ల అనేది పాస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అసలు మర్చిపోలేనటువంటి సంఘటన ఏంటంటే ఆ రాత్రి, పాస్కా రాత్రి ఈజిప్ట్ దేశం నుంచి ప్రయాణం మొదలుపెట్టినటువంటి ఆ రాత్రి పాస్కా పండుగ చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఈజిప్ట్ దేశం నుంచి విడుదల అయ్యేటువంటి ఆ గడియ పాస్కా పండుగ చేసుకున్నారు. అంటే ఏంటి? పాస్కా గొర్రెపిల్లను వధించారు. ఆ పాస్కా గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంతో వారి దర్వాజాల మీద, వారి గుమ్మాల మీద ఆ రక్తాన్ని అక్కడ రాశారు. ఆ రక్తాన్ని చూసేటువంటి వధించేటువంటి దేవదూత ఏ గడప మీద అయితే, ఏ తలుపు మీద అయితే, ఏ దర్వాజా మీద అయితే గొర్రెపిల్ల రక్తం అనేది రాయబడి ఉందో ఆ రక్తాన్ని చూసినటువంటి ఆ సంహరించే దూత, ద డివోరింగ్ ఏంజల్, ఆ ఇల్లును దాటిపోయింది. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మరణం నుంచి రక్షించబడ్డారు. అది గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ గొర్రెపిల్ల రక్తమే ఇశ్రాయేలు ప్రజలను రక్షించింది మరణం నుంచి, అలాగే బానిసత్వం నుంచి, అలాగే ప్రియబిడ్డలారా అవమానాల నుంచి, అవహేళన నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆ రాత్రి రక్షించింది ఈ గొర్రెపిల్ల. అందుకని ఆ రోజు రాత్రి ఆ గొర్రెపిల్ల ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రక్షించింది. కాబట్టి ఆ గొర్రెపిల్లే ఇక్కడ యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్లేమో పాస్కా పండుగ చేసుకున్నటువంటి ఈజిప్ట్లో ఆ గొర్రెపిల్లేమో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరణం నుంచి రక్షించింది. కానీ ఇశ్రాయేలు ప్రజల పాపం నుంచి మాత్రం అది రక్షించలేకపోయింది. వారి పాపాలను పరిహరించలేకపోయింది. వారి పాపాలను కడిగివేయలేకపోయింది. వారి పాపాలను క్షమించలేకపోయింది ఆనాటి ఈజిప్ట్లో పాస్కా గొర్రెపిల్ల. కానీ ఈనాటి పాస్కా పండుగ సందర్భంలో ద 13th of నీసాన్ రోజున మరణించినటువంటి యేసుక్రీస్తు గొర్రెపిల్ల సకల మానవాళి పాపాల్ని పరిహరించే గొర్రెపిల్ల. ఆ పాస్కా గొర్రెపిల్లే ఇదిగో ఈ యేసుక్రీస్తు గొర్రెపిల్ల. పాస్కా గొర్రెపిల్లలాగా యేసుక్రీస్తు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు తన రక్తము ద్వారాగా, తన శ్రమల ద్వారాగా, తన అవమానాల ద్వారాగా, తన నిందల ద్వారాగా, తన అవహేళన ద్వారాగా, ఆయన శిలువ, శ్రమల, మరణ, పునరుత్థానం ద్వారాగా సకల మానవాళిని రక్షించింది ఈ పాస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు. సకల మానవాళి పాపాలను పరిహరించింది ఈ పాస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు. కాబట్టి ఆ పాస్కా గొర్రెపిల్లే ఇదిగో ఈ పాస్కా గొర్రెపిల్ల మన యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి ఇది మొదటి విషయం. బాప్టిస్ట్ యోహాను గారు యేసు ప్రభుని పాస్కా గొర్రెపిల్లలాగా పరిచయం చేయటం, వర్ణించడం అనేది, పోల్చడం అనేది దానికి మొదటి కారణం ఏంటంటే ఆ పాస్కా గొర్రెపిల్లే ఇదిగో ఈ పాస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు. మరి రెండవది ఏంటంటే ప్రవచనాలు ఉన్నటువంటి పాస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ప్రవక్తల ప్రవచనం ఉన్నటువంటి పాస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ఆ ప్రవచనం నెరవేర్చింది ఈ పాస్కా గొర్రెపిల్ల. మనం చూస్తున్నాం కదా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఒక చక్కని మాట యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు గొర్రెపిల్ల గురించి. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు గొర్రెపిల్ల గురించి. యెషయా గ్రంథము మనం తీసుకుంటే కనుక 53వ అధ్యాయము 7వ వచనం మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఏంటది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనమందరము గొర్రెల వరే దారి తప్పితమి, ప్రతివాడును తనకిష్టమైనటువంటి త్రోవన తొలగిపోయాను. కానీ ప్రభువు మనందరి దోషములను అతని మీద మోపాను. దౌర్జన్యముకు గురి అయినను అతడు వినయంతో సహించెను. పల్లెత్తు మాట అనడయ్యను. అతడు వదకు కొనిపోబడు గొర్రెపిల్ల వలెను, ఉన్ని కత్తిరింపబడు గొర్రె వలెను మౌనముగా ఉండినే కానీ నోరు తెరవలేదు. కాబట్టి ఇక్కడ గొర్రెపిల్ల యేసుక్రీస్తు. యెషయా ప్రవక్త గ్రంథంలో ఉన్నటువంటి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ యేసుక్రీస్తు ఆ గొర్రెపిల్ల, ద సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ యావే,
శ్రమల సేవకుడు యేసుక్రీస్తు. ఆ శ్రమల సేవకుడు యేసుక్రీస్తు యెషయా గ్రంథం ఉన్నటువంటి ఆ ప్రవచన గ్రంథం ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తే ఇదిగో ఈరోజు ఇక్కడ కలువరిగిరి కొండ మీద మరణించినటువంటి ఆ శ్రమల సేవకుడు యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్లే యేసుక్రీస్తు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఆ ఉన్ని కత్తిరించబడటానికి కొనుగోబడినటువంటి గొర్రెపిల్లే యేసుక్రీస్తు. నోటి మాట మాట్లాడాల, నోరు తెరవల యేసుక్రీస్తు. అన్ని శ్రమలు పడినాయి కానీ, అన్ని బాధలు పడినాయి కానీ, పిలాతుముని తీర్పు సందర్భంలో కూడా, హేరోదుముని తీర్పు సందర్భంలో కూడా, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుకాయులు, అలాగే అనాసు కైపాసు వాళ్ళకి ముందు తీర్పు ముందు కూడా యేసుక్రీస్తు నోరు తెరవాల, మాట మాట్లాడాల. యెషయా ప్రవక్త గ్రంథం ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లే యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రవక్తల ప్రవచనాల్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల మన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మనం గమనించే విషయం అదే. మొదటిది ఏంటది? పాస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు. రెండోది ఏంటది? ప్రవక్తల ప్రవచనం ఉన్నటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ప్రవక్తల ప్రవచనం ఉన్నటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు, అది రెండవది. మరి మూడోది ఏంటంటే దర్శన గ్రంథంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు. దర్శన గ్రంథంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ఏమనుంది? యేసును ప్రేమించినటువంటి ప్రియమైనటువంటి సేవకుడు, ప్రియమైనటువంటి అపోస్తలుడు, సువార్థికుడు ఏమంటున్నాడు ఇక్కడ దర్శన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటది ప్రియమిలారా? ఏంటంటే 5వ అధ్యాయం నిండా కూడా యేసు ప్రభుని ఒక గొర్రెపిల్ల వలె సంబోధిస్తున్నాడు. యేసు ప్రభుకి ప్రియమైనటువంటి అపోస్తలుడు, సువిశేషకుడు యోహాను గారు. ఏమంటున్నాడు ఇక్కడ? చదువుతూ విన్నాడు ఒకసారి. దర్శన గ్రంథము 5వ అధ్యాయంలో 6వ వచనం. అప్పుడు ఆ సింహాసనం మధ్య ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండటం నేను కనుగొంటిని. అలాగే 7వ వచనం. సింహాసనాసీనుడైనటువంటి వ్యక్తి కుడి చేతి నుండి ఆ గొర్రెపిల్ల గ్రంథమును గ్రహించెను. 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడిరి. అలాగే ఆ గ్రంథమును గ్రహించుటకును దాని ముద్రలను పగలగొట్టుటకును నీవు యోగ్యుడవు. ఎలాగైనా నీవు వధింపబడి నీ రక్తం వలన ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగ నుండి దేవునికై ప్రజలను నీవు కొంటివి. అది తర్వాత వచనం. 12వ వచనం మనం గమనిస్తే చక్కని వచనం కనపడుతుంది. ఏంటది? వధింపడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రం పొందుటకు యోగ్యమైనది ఆ గొర్రెపిల్ల. కాబట్టి 13వ వచనం కూడా చదివితే కనుక త్రిలోకమునందలి ప్రతి జీవిని, జలచర రాసులను అన్నిటినీ, సృష్టి అందరి జీవకోటిని అంతటినీ నేను వింటిని. వారు ఇట్లు పాట పాడుచుండిరి. సింహాసనాసీనునకును గొర్రెపిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభవము శాశ్వతమగునుగాక అని యోహాను గారు రాస్తూ ఉన్నారు తన యొక్క ప్రియమిల్లారా దర్శన గ్రంథం. కాబట్టి ఇక్కడ దర్శన గ్రంథం ఉన్నటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తే. ఒక ప్రక్కన పాస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు, ప్రవక్తల ప్రవచనం ఉన్నటువంటి యేసుక్రీస్తు గొర్రెపిల్ల, అలాగే ప్రియమిల్లారా దర్శన గ్రంథం ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు. మరి 4వదిగా ప్రియమిల్లారా, సహోదరి సహోదరులారా, పాత నిబంధనలను బలి సమర్పణలో ఉన్నటువంటి యేసుక్రీస్తు. గమనించండి, పాత నిబంధనలో మనం చూస్తున్నాం కదా బలి సమర్పణలు ఏ విధంగా జరిగాయంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా ఏ విధంగా దేవుని కోసం, భగవంతుడు సంతోషపెడటం కోసం, భగవంతునికి దీవెని పొందుకోవటం కోసం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేసేవారంటే యెరూషలేము దేవాలయంలో ప్రియమిల్లారా వంతుల వారీగా ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల, రోజుకు 2 గొర్రెపిల్లల్ని యావే ప్రభువుని బలి సమర్పణ చేసేవాడు. ఈ కార్యక్రమం అనేది ఇది ప్రతిరోజు కూడా జరగవలసిన కార్యక్రమం. ఆధ్యాత్మిక ప్రక్రియ. ప్రతిరోజు కూడా ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల బలి సమర్పణ చేయాలి యెరూషలేము దేవాలయంలో. అలాగే సంవత్సరానికి ఒకసారి ఆన్ ద డే ఆఫ్ అటార్మెంట్, అంటే ఇప్పుడు పాస్కా పండుగ సందర్భంలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక గొర్రెపిల్ల వధింపబడాలి. ఆనాడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ దేశంలో జరుపుకునే ఆ పాస్కా పండుగ జ్ఞాపకం చేసుకుని, అలాగే ద డే ఆఫ్ అటార్మెంట్ ఆ పాస్కా పండుగ సందర్భంలో ప్రతి కుటుంబం నుంచి కూడా, లేదంటే 2-3 కుటుంబాలు కలిపి, 4-5 కుటుంబాలు కలిపి ఎవరైతే ఎంతైతే తిరగాలరో దానికి సంబంధించి ఒక్కొక్క గొర్రెపిల్లని వధించుకుని పాస్కా పండుగ జరుపుకోవాలి.
అనగా అర్థం ఏంటి? సంవత్సరానికి ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, అన్ని కుటుంబాల వారు కూడా కలిసి గొర్రెపిల్లని వధించాలి. అదేవిధంగా ద 13th of నీసాన్ పండగ రోజున ప్రియులారా యేసుక్రీస్తు కూడా వధించబడి ఉన్నాడు. మరి ఆ గొర్రెపిల్లలేమో సంవత్సరానికి 100,000 గొర్రెపిల్లలు వధించబడాలి యాజకప్రభునిక బలిపీఠం దగ్గర, వధస్థలం దగ్గర. కాబట్టి 100,000 గొర్రెపిల్లని వధించేవారు యోధా మతంలో. కాబట్టి యేసుక్రీస్తు వచ్చాడు గొర్రెపిల్లలాగా, దేవుని గొర్రెపిల్లలాగా. ఆ బళ్ళన్నిటినీ కూడా స్వస్తి పలికి, ఆ బళ్ళన్నిటి కూడా ముగింపు పలికి, తానే ఒక పరిపూర్ణమైనటువంటి, యోగ్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, ఫైనల్గా, అల్టిమేట్గా తానే ఒక గొర్రెపిల్లలాగా వరించబడటానికి వచ్చి ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ బళ్ళన్నింటినీ కూడా ముగించేసి స్వస్తి పలికి, వాటికి వీడుకోలు పలికేసి, నేనే ఈ లోకానికి ఒక గొర్రెపిల్లలాగా వచ్చాను. నా మరణం అనేది, నా శ్రమలు అనేవి, నా వధస్థలం అనేది ఈ లోకానికి రక్షణ. పాత నిబంధనలో ఉన్నటువంటి గొర్రెపిల్ల ఏది కూడా పాపాలను పరిహరించలా, మానవుల యొక్క పాపాలను పరిహరించలా, మానవుల యొక్క దోషాలను పరిహరించలా. కానీ నేను వచ్చా దేవునికి ప్రియమైన గొర్రెపిల్ల వలె, దేవునికి ఇష్టమైన గొర్రెపిల్ల వలె, పరిపూర్ణుడిగా, పరిశుద్ధుడిగా, నిష్కపటంగా, నిష్కలమశమైనటువంటి మనసు కలిగి వచ్చాను నేను ఇక్కడికి, ఈ లోకానికి వచ్చా. కాబట్టి నా బలి సమర్పణ శ్రేష్టమైనది. ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్, ఇట్ ఈస్ ద అల్టిమేట్ అండ్ ఇట్ ఈస్ ద ఫైనల్ సాక్రిఫైస్. కాబట్టి ఈ లోక కళ్యాణం కోసం, ఈ లోక రక్షణ కోసం క్రీస్తే ఒక గొర్రెపిల్లలాగా ఈ లోకంలో ఉద్భవించాడు. ఆయన కలువరి కొండ మీద చేసినటువంటి ఆ బలియాగమే శాశ్వతమైనటువంటిది. ఇక ప్రతిసారి కూడా గొర్రెపిల్లల్ని వరించిన అవసరంలా, రోజుకు 2 గొర్రెపిల్లలు, అలాగే సంవత్సరానికి కొన్ని 100,000 గొర్రెపిల్లలను వరించిన అవసరం లేదు అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ఈరోజు నిరూపిస్తున్నాడు. అందుకని బాప్టిస్ట్ యోహాను గారు చెప్పిన మాట, ఇదిగో లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని అంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి పాత నిబంధన గొర్రెపిల్లలు ఏవి కూడా మానవుల పాపాలు పరిహరించలేకపోయాయి, మానవుల తప్పిదాలు కడగలేకపోయాయి, మానవులను పరిశుద్ధపరచలేకపోయాయి. భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏ విధంగా చూసినా కానీ మానవుల పాపాలను కడగలేనటువంటివి ఆ పాత నిబంధనటువంటి గొర్రెపిల్లల బలి సమర్పణలు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఆయన మానవులందరి యొక్క పాపాలని పరిహరించేశాడు. తన ఒక్క సిలువ బలి ద్వారాగా, కలువరిగిరి బలి ద్వారాగా మానవులందరి పాపాలు కూడా పరిహరించేశాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఇది 4వ విషయం. మరి 5వ విషయం ఏంటంటే పాత నిబంధన గొర్రెపిల్ల, పాత నిబంధనలో బలి సమర్పించినటువంటి ఆ గొర్రెపిల్లలో ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క యోగక్షేమాలు మాత్రమే చూసుకుంది. అంటే ఆనాడు పాత నిబంధనలో వధించబడిన గొర్రెపిల్లలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యోగక్షేమాలను మాత్రమే కాపాడింది. కానీ ఈరోజు కలువరి కొండ మీద యేసుక్రీస్తు చేసినటువంటి ఆ గొర్రెపిల్ల తన యొక్క ప్రాణత్యాగం ద్వారాగా లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా రక్షించింది. వారి యోగక్షేమాలను చూసుకుంది, వారు రక్షించింది, కాపాడింది. యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్ల వలె సిలువ మీద మరణించడం ద్వారాగా. కాబట్టి అదేమో ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే, కానీ మన యేసుక్రీస్తు గొర్రెపిల్ల మాత్రం ప్రపంచ ప్రజలందరి కోసం కూడా ఆయన మరణించారు, ఆయన బలి సమర్పణ చేసుకున్నారు, ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, మరి 6వ విషయం ఏంటంటే దివ్య పూజలో ఉన్నటువంటి యేసుక్రీస్తు మరి గొర్రెపిల్ల. దివ్య పూజ, ఈనాడు దివ్య పూజలో ఉన్నటువంటి యేసుక్రీస్తు బలి గొర్రెపిల్ల. ఏ విధంగా దివ్య పూజ బలి సమర్పించే ప్రతిసారి కూడా గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు వరించబడుతూ ఉన్నాడు. అందుకని దివ్య పూజను సమర్పించేటువంటి గురువులు ఏమంటారంటే క్రీస్తు ప్రభు అభిషేకించినటువంటి ఆ అప్పమును, ప్రతిష్ఠించినటువంటి ఆ అప్పమును పైకెత్తి, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలు పరిహరించినటువంటి దేవుని గొర్రెపిల్ల అని దివ్య పూజను సమర్పించిన గురువులు అంటూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ఆనాటి కలువరిగిరి బలియాగంలో మరణించినటువంటి ఆ ప్రాణత్యాగపు బలి, రక్షణాత్మకమైన బలి దివ్య పూజలో మరలా జరుగుతూ ఉంది. ఈ బలి ఆ బలి, ఈ బలిపీఠమే ఆ బలిపీఠము. అక్కడ బలి అయిన యేసుక్రీస్తు ఇక్కడ ప్రతిరోజు కూడా దివ్య పూజ చేసే ప్రతిసారి కూడా బలి అవుతూ ఉన్నారు. కాబట్టి దివ్య పూజలో కూడా యేసుక్రీస్తు గొర్రెపిల్ల ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు. మానవుల పాపాల కోసం, మానవ రక్షణ కోసం, మానవ అవిధేయత కోసం యేసుక్రీస్తు ప్రతి దివ్య పూజలో కూడా ఉన్నాడు.
ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా మనసులో పట్టుకొని దృష్టిలో ఉంచుకొని యేసుక్రీస్తు బలిగొర్రె పిల్ల, యేసుక్రీస్తు బలిగొర్రె పిల్ల అనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలోను మొదటి పట్టణం మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, ఏ విధంగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3, 5, 6 వచనం మనం చూస్తున్నాం. ఏంటని మనం చూసేది ఏంటంటే ప్రియ సహోదరి సహోదరా, యేసుక్రీస్తును భగవంతుడు ఒక సేవకుడి వలె ఎన్నిక చేసుకున్నాడు. ఒక సేవకుడి వలె ఎన్నిక చేసుకున్నాడు. ఒక అభిషిక్తుడిగా ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేయబడినటువంటి యేసుక్రీస్తు, ఎన్నిక చేయబడిన సర్వెంటు, ఒక సేవకుడు. దేనికోసం ఎన్నిక చేయబడ్డాడు యేసుక్రీస్తు? దేనికోసం అంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాకుండా, యాకోబు సంతతిని మాత్రమే కాకుండా సకల మానవులందరినీ కూడా, ఇదిగో నా సేవకుడు, నా ప్రియమైన సేవకుడు, నేను ఎన్నుకున్న సేవకుడు, ఆ సేవకుడు ప్రజలందరినీ కూడా, మానవులందరినీ కూడా నా చెంతకు రప్పిస్తాడు, నా చెంతకు తీసుకొస్తాడు, అందరినీ కూడా నా యొద్దకు తీసుకొస్తాడు. నాకు ఘనతను, కీర్తిని, మహిమను చేకూరుస్తాడు, నాకు తృప్తిని కలిగిస్తాడు, నాకు సంతోషాన్ని కలిగిస్తాడు. ఎవరు కలిగించేది ఇక్కడ? గొర్రెపిల్లైన యేసుక్రీస్తు, గొర్రెపిల్లైన యేసుక్రీస్తు, సేవకుడైన యేసుక్రీస్తు, నమ్మకస్తుడైన యేసుక్రీస్తు మానవులందరినీ కూడా, ఒక యూదులు మాత్రమే కాదు, ఒక ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, ఒక యాకోబు సంతానం మాత్రమే కాదు, సకల మానవులందరినీ కూడా రక్షించి యావే ప్రభునికి చెంతకు, తండ్రి దేవుని చెంతకు నడిపించుకుని వస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం మొదటి పట్టణంలో యెషయా గ్రంథం మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ దేవుని చెంతగా చేర్చేది దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. మానవులందరూ కూడా, మనుషులందరూ కూడా ఆయన చెంతకు చేరుస్తాడు. ఆ విధముగా దేవునికి సంతోషాన్ని, దేవునికి సంతృప్తిని, దేవునికి ఘనతను, మహిమను ఆయన అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరు. అదే దేవునికి ప్రణాళిక. యేసుక్రీస్తు గొర్రెపిల్ల వలె జన్మించాలి. ఒక వినయవంతుడుగా, ఒక వినమ్రుడుగా, ఒక విధేయతపరుడుగా, దేవుని యొక్క సేవకుడుగా, నమ్మకస్తుడుగా ఈ లోకంలో పుట్టాలి. ఆ గొర్రెపిల్లే రక్తం ద్వారాగా, ఆ గొర్రెపిల్ల బలిసమర్పణ ద్వారాగా సకల మానవులందరూ కూడా రక్షించి దేవుని చెంతకు చేరుస్తాడు అనేది మొదటి పట్టణం మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా. కాబట్టి సువిశేషంలో యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం మనం గమనించేది, యోర్దాను నదిలో బాప్టిస్ట్ యోహాను గారు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు యూదులందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. అక్కడ అనేక మంది జనం వచ్చారు, అనేక మంది జనం నిండిపోయారు, కిక్కిరిసిపోయారు యోర్దాను నది నిండా కూడా. అప్పుడు యేసుప్రభుని చూసి, ఒడ్డు నడుచుకుంటూ వచ్చినటువంటి యేసుప్రభుని చూసి బాప్టిస్ట్ యోహాను గారు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. ఏంటా మాట అది? ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, నా తర్వాత ఒక మనుషుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఎలాగైనా ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయన్ని గుర్చి. కాబట్టి యేసు ప్రభు ఈ సృష్టికి పూర్వమే ఉన్నవాడు. బాప్టిస్ట్ యోహాను గారి కన్నా, అబ్రహాము కన్నా, ఈ సృష్టి కన్నా ముందే ఉన్నాడు. తండ్రి దేవునితో త్రిత్వైక సర్వేశ్వరుడు యేసుక్రీస్తు, రెండవ త్రిత్వైక సర్వేశ్వరుడు యేసుక్రీస్తు సృష్టికి పూర్వం ఉన్నవాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తుని గురించి యోర్దాను నది ఒడ్డు నడుచుకుంటూ వచ్చినటువంటి యేసుక్రీస్తుని గురించి బాప్టిస్ట్ యోహాను చెప్పిన మాట ఇదే, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఆయన నాకన్నా ముందు ఉన్నవాడు, ఆయన ఆత్మస్వరూపి, నేను శరీరంతో పుట్టినవాడిని. కాబట్టి ఆయన పైనుండి వచ్చాడు, నేను క్రింద నుండి వచ్చాను. ఆయన ఆత్మశక్తి గలవాడు, నేను నీటి చేత జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు. ఆ రక్షకుడిని స్వీకరించడానికి ఆయన మీకు అగ్ని చేతను, ఆత్మ చేత మీకు స్నానం ఇస్తాడు అని బాప్టిస్ట్ యోహాను చక్కగా అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు. ఇంకొక చక్కని మాట అంటూ ఉన్నాడు 22వ వచనం, 1వ అధ్యాయం 32వ వచనంలో, మరియు యోహాను ఆత్మ పావురం వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండటను చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినటువంటి భగవంతుడు నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో స్నానమును జ్ఞానస్నానము ఇచ్చువాడు అని నాతో చెప్పాను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చున్నాను అని బాప్టిస్ట్ యోహాను పలికాడు. కాబట్టి ఇక్కడ యోహాను గారికి, బాప్టిస్ట్ యోహాను గారికి దేవుడు మాటిచ్చాడు, వాగ్దానం చేశాడు, నీవు యోర్దాను నదిలో జ్ఞానస్నానం ఇచ్చేటువంటి ఆ తరుణంలో ఎవరి మీదకైతే ఆత్మ సర్వేశ్వరుడు పావురం రూపంలో దిగివచ్చును నువ్వు చూస్తావో ఆయనే నా కుమారుడు,
ఆయనే లోకరక్షకుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుని గొర్రెపిల్ల, క్రీస్తు గొర్రెపిల్ల, ఆయనే నా ప్రియమైన కుమారుడు అని ఒక గుర్తునిచ్చాడు బాప్టిస్ట్ యోహాను గారికి. ఆయన చూశాడు యేసుప్రభు మీదకి, తన మీదకి ఆత్మ సర్వేశ్వరుడు పౌరూపం దిగి వచ్చడం చూశాడు బాప్టిస్ట్ యోహాను గారు. అందుకే సాక్ష్యం ఇస్తున్నాడు, నేను చూశాను నా కళ్ళారా, నేను చూశాను నా కళ్ళారా. ఇదిగో ఈ యేసుక్రీస్తు మీదకి ఆత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చాడు కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాను. ఈయనే యేసుక్రీస్తు, ఈయనే లోకరక్షకుడు, ఆయనే దేవుని గొర్రెపిల్ల అని బాప్టిస్ట్ యోహాను గారు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, సహోదరి. కాబట్టి యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల, మానవులందరి కోసం, మనందరి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి దేవుని గొర్రెపిల్ల, మనందరి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి దేవుని గొర్రెపిల్ల, మనందరి పాపాలను పరిహరించడం కోసం, మనల్ని మరణం నుంచి, సైతాను శోధన నుంచి, అలాగే శత్రువుల నుంచి, సైతాను నుంచి విడుదల చేయడానికి వచ్చిన యేసుక్రీస్తే దేవుని గొర్రెపిల్ల. నాడు యేసుక్రీస్తుని గూర్చి బాప్టిస్ట్ యోహాను గారు పలికిన మాట, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆనాడు ఇస్సాకు సంధించిన ప్రశ్న, గొర్రెపిల్ల ఎక్కడా, గొర్రెపిల్ల ఎక్కడా అని. ఆ గొర్రెపిల్లే యేసుక్రీస్తు. ఇదిగో లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. దివ్య పూజలో గురువు చెప్పే మాట, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లే ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరులారా, ప్రవక్తల ప్రవచనాలను, పాస్కా పండగని ఇవన్నీ కూడా నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యొక్క శిలువ శ్రమల రక్తంలో మనమందరం కూడా కడగబడాలి, పరిశుద్ధులుగా మారాలి, పాపక్షమాపణ కోరుకోవాలి, పాపాల మన్నింపును పొందుకోగలగా మనం. కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తంలో మనం అందరం కడగబడి పరలోక రాజ్యం చేరుకోవడం కోసం యేసుక్రీస్తును తండ్రి దేవుడి లోకానికి పంపించి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనసులో భద్రపరుచుకుని ఎల్లప్పుడూ కూడా మన పాపక్షమాపణ పొందుకుంటూ ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో మనం కడగబడితే పరలోక రాజ్యం మనం సకల దూతలతోనూ, పునీతులతోనూ, సర్మనసులతోనూ మన పరలోక రాజ్య దర్శనాన్ని పొందుకోగలం. ప్రియబిడ్డలారా, సహోదరులు. కాబట్టి తలవంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృష్టించి పరిపాలించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఈరోజు మేమందరం కూడా ధ్యానించి ఉన్నాం. యేసుక్రీస్తు గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చారు. లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనే అంశాన్ని మేము ధ్యానం చేసి ఉన్నాం. కాబట్టి ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చిన యేసుక్రీస్తు మాకు కూడా ఎల్లప్పుడూ రక్షణ మార్గం చూపిస్తూ ఉన్నారు. తన యొక్క అడుగుజాడలు నడవమని మమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో మేమందరం కూడా కడబడి పరిశుద్ధముగా, పవిత్రముగా మారే భాగ్యం మాకు ఇవ్వండి. ఎల్లప్పుడూ కూడా మేము పాపక్షమాపణ పొందుకుంటూ, పాపాలను పరిహరించుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో మేము కడగబడి, ఆ గొర్రెపిల్ల యొక్క శిలువ శ్రమల మరణ పునరుత్థానంలో మేము పాల్గొని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆశీర్వాదము, పరలోక రాజ్య ప్రాప్తిని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ కూడా గొర్రెపిల్ల వలె వరించబడి, గొర్రెపిల్ల వలె బాధలు కానీ, ఇబ్బందులు కానీ, శ్రమలు కానీ, శోధనలు కానీ ఏవైనా కానీ ఎదురొచ్చినా కానీ మేము వెనకడుగు వేయకుండా దిగ్విజయంగా ఈ లోక శ్రమల్ని, శోధనల్ని, వేదనలు, అవమానాలని, అవకాశాలన్నీ కూడా ఎదుర్కొంటూ గొర్రెపిల్ల వలె, యేసుక్రీస్తు గొర్రెపిల్ల వలె ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క